ఎన్ని కోట్ల భూమి. సో అది ఇస్తావా లేకపోతే అని బెదిరించిందంట. దెబ్బకి 3 కోట్లు 6 కోట్ల భూమిని వదిలేసి వెళ్ళిపోయిందంట, మళ్ళీ వచ్చేసిందంట. సో ఇట్లా అంటే మనకి దగ్గర నుంచి తెలిసినవి ఎట్లున్నాయి అంటే తెలియని ఎన్ని ఉంటాయి. సో వీళ్ళందరూ దొంగ నా కొడుకులు తయారయ్యారు. ఎక్కడ అవకాశం దొరికినా ప్రజల దగ్గర బీఆర్ఎస్ ఎన్ని రకాలుగా దోసుకున్నది. అందులో కవిత ఏం ఎక్సెప్షన్ కాదు. నేను కవిత పతివ్రత ఏం కాదు. ఆమెకు రావాల్సిన మద్దతు దొరకలేదు, ఆమెకు రావాల్సినటువంటి సపోర్ట్, ఆమె యొక్క ప్రాతినిధ్యం అక్కడ బీఆర్ఎస్ లో లేదు కాబట్టి, బీజేపీతో కొట్లాడతలేదు కాబట్టి ఆమె ఆలోచిస్తుంది. అంటే ఆమె వ్యక్తిగత రీజన్ అది. సో ఆ క్రమంలో డెఫినెట్లీ ఆమె యొక్క ఏది సొంత పార్టీ పెట్టుకోవాలన్నా, ఇంకేడికన్నా పోవాలన్నా, లేకపోతే బీఆర్ఎస్ని ఆమెకు ప్రాతినిధ్యం ఇచ్చేది ఏమైనా ఇస్తాడా తండ్రి ఆలోచిస్తుంది. కానీ ఈ యొక్క ఏమంటారు ఈ ప్యాట్రియాటికల్ సొసైటీ ఏమంటారు, ఈ ఆర్య బ్రాహ్మణుడు పెంచి పోషించిన పితృస్వామ్యము, ఆడది అంటే బెడ్రూమ్లు ఉండాలి, పిల్లలు కనాలి, పిల్లల్ని పెంచాలి, బెడ్రూమ్లు ఉండాలి, లేదంటే